నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. రాఘవ్ గారు, రకరకాల సమస్యలతో మన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి ఉంది. అయితే ఈ ఉద్యోగపరమైన ఇబ్బందులు కూడా చాలా మంది ఫేస్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించి ఆ ఉద్యోగం ఒకటే, కానీ దాని చుట్టూ రకరకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి ఇంక్రిమెంట్ లేదని, లేకపోతే ఉద్యోగంలో కొలీగ్స్ తో కానీ, లేకపోతే బాసులతో కానీ సమస్యలు ఉన్నాయని చెప్పి, అసలు అవకాశమే రావట్లేదని చెప్పి, లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఉద్యోగం చేస్తున్నామండి కానీ హైక్స్ లేవు అని, ఇట్లా ఉద్యోగానికి సంబంధించి రకరకాల ఇబ్బందులండి. వీటన్నిటిని అధిగమించడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు? ఏదైనా మీ దగ్గర ప్రత్యామ్నాయం ఉందా, చెప్తారా ప్రేక్షకులకు? తప్పకుండా మేడం. ముందుగా శ్రీ మాతంగేశ్వరాయ నమః. అయితే ఉద్యోగం రాలేదని కొందరు అనుకుంటే, ఉద్యోగం ఉన్న దాంట్లో కూడా సెక్యూరిటీ లేదని కొంతమంది బాధపడతారు. సెక్యూరిటీ లేదని, యా, సో లైఫ్ కే సెక్యూరిటీ లేదు, హైప్ లేదని కొంతమంది బాధపడతారు. ఇలా రకరకాల బాధలు పెడితే ఉద్యోగం ఉన్న వాళ్ళ మాట తర్వాత మాట్లాడదాం. అసలు లేదు అని బాధపడే వాళ్ళు, అంటే అసలు ఉద్యోగమే మాకు ఇంకా రాలేదు, అందులో మళ్ళీ 55% పైన గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా జాతకం చూడాలి. గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగానికైనా జాతకం ఖచ్చితంగా చూడాలి, పరిశీలన చేయాలి. జాతకంలో వాళ్ళకి 6th, 10th, 11th అసలు ఏంటుంది ఎలా ఉందన్న చూసిన దాన్ని బట్టి వాళ్ళకి ఉద్యోగం వస్తా రాదో కూడా మనం చెప్పొచ్చు. కొంతమందికి లైఫ్ లోనే బిజినెస్ ఉండొచ్చు, ఒకళ్ళ కింద పని చేసే పరిస్థితి ఉండదు. అలాంటి వాళ్ళకి ఉద్యోగం కోసం కూడా చేసి కూడా వాళ్ళు టైం వేస్ట్ అనమాట. సో అలాంటివన్నీ చూపించుకుంటే కనుక ఖచ్చితమైన వాళ్ళకి ఏంటి అనేది వాళ్ళ భవిష్యత్తు మనం నిర్ణయం చేయొచ్చు. లేదు ఉద్యోగం చేసుకునే కేటగిరీలోనే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా కనీసం చిన్న ఉద్యోగం కూడా రావట్లేదు అనే వాళ్ళకి చిన్న చిన్న రెమెడీస్ చేసి వాళ్ళని మనం రెక్టిఫై చేయొచ్చు. అలాంటి రెమెడీస్ లో కొన్ని సాధారణంగా అందరికీ చెప్పాలనుకుంటే గనక వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే, ముందు గురుబలం కావాలి. ఉద్యోగం రావాలి అంటే గురుబలం ఉండాలి ఖచ్చితంగా. అలాగే ఉద్యోగాధిపతి కుజుడు అని చెప్తాం అనమాట. కుజుడు కూడా వాళ్ళ ప్లేస్మెంట్ లో ఖచ్చితంగా ఉంటే కుజుడే ఉద్యోగానికి అధిపతి. సో కుజుడు ప్లేస్మెంట్ బాగుండాలి. కుజుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం మంగళవారం నియమాలు ఖచ్చితంగా చేయాలి. మంగళవారం కుజుడు అనేసరికి సుబ్రహ్మణ్య స్వామి గురించి చెప్తాం కదా. సో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు, మంగళవారం నియమాలు చేసుకుంటే కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయ్యి వాళ్ళకి ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నియమాలు అంటే ఆ రోజు కాస్త ఉపవాసం ఉండి కాస్త నిష్టతో ఉండటం అట్లాంటివి కూడా ఉండొచ్చా? ఉంటాయి. తర్వాత ఆంజనేయ స్వామికి కూడా విధిగా పూజ చేస్తూ ఉంటే, ఆంజనేయ స్వామి కూడా మంగళవారం ఆయన కూడా బాగా శక్తివంతుడు కాబట్టి సో వీళ్ళకి ఉద్యోగంలో స్థిరత్వం రావడానికి, అసలు ఉద్యోగం రావడానికి కూడా కొంతవరకు దోహదపడతాయి. అవే కాకుండా ఇంకా జాతకం బాగా వీక్గా ఉన్నప్పుడు వీళ్ళు చేసుకోవాల్సిన మరికొన్ని పరిహారాలు ఏంటంటే, ఆలుగడ్డను ఉడికించి ఆవులకి పెట్టాలి. పర్లేదా ఆవులకి వాతం చేయడం? మరీ విపరీతంగా ఏం పెట్టారు కదా మేడం. ఒక 1/2 kg 1/2 kg ఉడికించి దాంట్లో కొద్దిగా ఉప్పు కలిపి ఆవుకి పెడితే తింటాయి. అలా తినలేని పక్షంలో దాన్ని వాళ్ళు తినే గ్రాసంలో కలిపి గడ్డితో కలిపి పెడితే వాళ్ళు ఎవరైతే యజమానులు ఉన్నారో వాళ్ళు దాంతో కలిపి పెడతారు. అట్లా ఆయన అంటే గోగ్రాసం చేయడం వల్ల కూడా కొంత నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో ఇంట్లో ఏమన్నా చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళు సాయంత్రం 5 to 6 టైంలో 3 ఒత్తులతో దీపారాధన చేయాలి. ప్రతిరోజు చేసుకోవచ్చు, ఇబ్బంది ఉంది. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఏం కాదు కాబట్టి ప్రతిరోజు చేసుకోవచ్చు. అట్లా చేసుకోవడం వల్ల కూడా ఈ ఉద్యోగం అనేది వస్తుంది అనమాట. అలాగే చాలా మందికి టాలెంట్ ఉంటుంది, వాళ్ళ టాలెంట్కి తగ్గ జాబ్ రాదు. అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగంలో కావాల్సినట్టు మంచి ఉద్యోగం కావాలనుకుంటే కనుక ఇంట్లో ఏదైతే నైరుతి ఉందో ఆ నైరుతిలో ఉండడానికి ఎక్కువగా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తూ ఉండాలి. నైరుతిలో ఉంటూ ఉండాలి. మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలోనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి నైరుతిలో ఉండి వాళ్ళ బుక్స్, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఇవన్నీ కూడా నైరుతిలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ టాలెంట్ కి తగ్గ అవకాశాలు వస్తాయి. అలాగే వాళ్ళ రెజ్యూమ్ ని ఉత్తరంలో గోడకి ఒక వైట్ కలర్ బ్యాగ్ లో పెట్టి హ్యాంగ్ చేయడం వల్ల కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఈ వాస్తుపరంగా మనం చెప్పుకుని ఉత్తరం సైడ్ పెట్టుకుంటే వాళ్ళకి అవకాశాలు, ఆఫర్ లెటర్స్ రావడం అనేది జరుగుతుంది. అట్లా ఈ వాస్తుపరంగా కూడా సెట్ చేసుకోవచ్చు. పరిహార పరంగా ఆల్రెడీ మీకు చెప్పాను. అలాగే ఆంజనేయ స్వామిని బాగా విధిగా ప్రార్థించడం,
సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు చేయించుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి. అమ్మవారి ఆరాధన చేసుకోవాలి అనుకుంటే గనక ఏదన్నా ఉందా, మార్గం ఉందా? మీరు ప్రత్యేకించి శక్తి ఆరాధనలోనే ఉన్నారు కాబట్టి. అమ్మవారు ఆరాధన చేసుకోవడం వల్ల ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఆకర్షణ శక్తి వల్లే కదా ఉద్యోగం ఉద్యోగాలు వచ్చేది. సో అల్టిమేట్ గా అమ్మవారిని ఆరాధన చేస్తే ప్రతి దానికి సొల్యూషన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా మాతంగి, రాజమాతంగి అంటే రాజశ్యామల, శ్యామల అసలు ఉద్యోగానికి కానీ అసలు ఆ చదువుల రాజ్యానికి తల్లే కానీ, కదా, చదువుల తల్లి చదువుల obvious గా. తల్లి ఉమ్, నీల సరస్వతి. ఉమ్, సో అలాగే ఉమ్, ఇతర వ్యక్తిని ఇప్పుడు ఉద్యోగంలో ఏదైతే ఉమ్, ఆ, సమస్యలు అంటే ఇప్పుడు ఉద్యోగం లేని వాళ్ళు కూడా చెప్పుకున్నాం. ఉమ్. ఉద్యోగంలో ఉండి రికమెండేషన్స్ అదే సారీ అది సమస్యలు, కరెక్ట్. కొలీగ్స్ తో కొలీగ్స్ తో సమస్యలు, బాస్ తో సమస్యలు, ఉమ్, హైప్ రావట్లేదు అనుకునేదాన్ని ఉమ్. కూడా రాజశ్యామలో అమ్మవారు సాధన చేసుకోవడం గానీ ఉమ్. అక్కడ డైలీ ప్రార్థన చేసుకోవడం వల్ల కూడా ఉమ్. ఆకర్షణ శక్తి పెరిగి ఉమ్. పైవారితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, పక్కవారితో ఎటువంటి ఇబ్బందులు లేకుండా టోటల్ గా వీళ్ళకి కావాల్సిన ఇంక్రిమెంట్లు, డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. రాజశ్యామల అమ్మవారి ఆరాధన కూడా విశేషంగా మంచి ఫలితాలు ఉద్యోగానికి ఇస్తుంది. సంబంధించి అలాగే చదువులకు సంబంధించి కూడా మరి పిల్లలు చక్కటి చదువులు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి అనుకుంటే అమ్మవారి ఖచ్చితంగా ఆరాధన అమ్మవారు ఆరాధన ఖచ్చితంగా చేయడం చేయాలి. వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉమ్, ఉమ్, అలాగే ఆ ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లేదు అనే వాళ్ళకి కూడా ఇంకొక 2 పరిహారాలు ఉన్నాయి. ఉమ్, అవేంటంటే ఉమ్. దర్భలు అని చెప్పేసి మనం పూజలో ఖచ్చితంగా వాడుతూ దర్భలు ఉంటాం. ఉంటాయి. ఉమ్, ఆ దర్భలతో దిష్టి తీయడం వల్ల కూడా మంచి ఉద్యోగాల్లో ఏంటంటే బ్లాకేజెస్ ఉన్నా కూడా ఉమ్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. వావ్. దర్భలు ఏంటంటే ఉమ్, మన విష్ణుమూర్తి వెంట్రుకలు అని చెప్పేసి ఉమ్, పురాణంలో చెప్తాం. అవును. సో వాటితో దిష్టి తీయాలి. తీయాలి. ఎట్లా అండి? ఇప్పుడు మామూలుగా పూజా స్టోర్స్ లో అయితే దర్భలు అంటే ఇస్తారు. దర్భలు దొరుకుతాయి కదా, మొత్తం దర్భలు దర్భతోనా దాన్ని కట్ చేయటం లేదు అట్లాంటివి లేదు ఏమైనా చేయాలా? తెచ్చిన దర్భలతోనే ఉమ్. యాంటీ క్లాక్ వైజ్ తీసేసి అది దూరంగా ఎక్కడైనా పడేయడం. ఎన్ని, ఎవరో ఒక 2, తొక్కని 3 చోట. దర్భలతో తీయచ్చా? ఎన్ని దర్భలైనా పర్లేదు, దర్భ ఉమ్. అంటే దర్భ, ఎన్ని ఉమ్. దర్భలు కౌంట్ ఏం కాదు. ఉమ్, సో ఒక కట్ట తెచ్చుకోవడం, ఉమ్, ఆ కట్టతోనే దిష్టి తీసేసి ఉమ్, దూరంగా ఎవరో తొక్కని చోట పడేయడం. ఉమ్. సో దాని వల్ల కూడా నెగిటివ్ ఆరాలో ఏమైనా నెగిటివ్స్ ఉంటే పోతాయి. పోతాయి. అద్భుతం. అయితే మరి ఇప్పుడు ఈ దర్భలతో దిష్టి తీసే ఈ ప్రక్రియ ఏ రోజు చేసుకుంటే ఏ బాగుంటుంది? ఏ రోజైనా సమయంలో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు? ఉమ్, ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తూర్పు తిరిగి ఉండాలి. ఉమ్, ఎవరైతే ఇళ్ళకి దిష్టి తీస్తున్నారో వాళ్ళు పడమర తిరిగి ఉమ్, ఉంటే సరిపోతుంది. ఉమ్. మనకన్నా పెద్దవాళ్లే దిష్టి తీయాలి అని అంటారు కదా, తీసుకుంటే చిన్నవాళ్ళు తీయటం కాదు. ఇంట్లో తల్లి తండ్రి ఉమ్. ఎవరో ఒకరు ఉంటారు కదా, ఉమ్. వాళ్ళు ఎవరైనా తీయొచ్చు. ఒకవేళ లేని పక్షంలో ఎలా మనం తీసుకోవచ్చా? ఇంకెవరో లేరు, ఇంకా అల్టిమేట్ గా అనుకున్నప్పుడు ఎవరికాలు తీసుకుని వాళ్ళే తీసుకెళ్ళి బయట ఎక్కడ ఇప్పుడు ఎక్కడో ఫారెన్ లో ఉన్నారండి, వాళ్ళకి ఉద్యోగం ఇమ్మీడియట్ గా కావాలి ఇప్పుడు. ఫారెన్ లో ఉన్న వాళ్ళకి అక్కడ దర్భలు కూడా కష్టమేమో. కష్టమే, కానీ ఇప్పుడు అమెజాన్ ఉంది కదా, అమెజాన్ ఇస్ ఎవ్రీవేర్, హ్యాపీగా దొరుకుతున్నాయి. సో ఇబ్బంది మిగతా రెమెడీస్ ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఒకవేళ లేదు దొరికితే- అనుకుంటే దీని రీప్లేస్ ఏంటంటే ఒకవేళ కష్టం దర్భలు కూడా అనుకుంటే కర్పూరంతో కూడా తీసుకోవచ్చు. కర్పూరం. కర్పూరం కూడా చాలా మంచి వెలిగించి దాని వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. అద్భుతం. ఉద్యోగంలో ఉన్న చిక్కులన్నీ పోయి ఉమ్. మంచి ఉద్యోగం దొరకడానికి, ఉద్యోగ ప్రాప్తికి మంచి సంకేతం అన్నమాట ఇవన్నీ కూడా. మరి ఒకవేళ ఇందులో ఏదైనా మంచి ఒక రెమెడీ వర్కౌట్ అయ్యి ఉద్యోగం వస్తే గ్రాటిట్యూడ్ ఎలా చూపించాలంటారు? గ్రాటిట్యూడ్ ని ఖచ్చితంగా ఆ ఫస్ట్ మంత్ శాలరీ ఏదైతే ఉందో అందులో 10% ఖచ్చితంగా గోదానం గాని, అన్నదానం గాని, గోదానం అంటే గోవుకి గ్రాసం నిమిత్తం ఇవ్వచ్చు. లేదంటే ఒక ఏదన్నా అన్నదానానికి అన్నదానానికి ఖర్చు పెట్టచ్చు. లేదు అనుకుంటే దగ్గరలోనే శివాలయానికి ఏదైనా అక్కడ సందర్భోచితంగా ఏం కావాలంటే అది చేయొచ్చు. ఏదైనా 10% చారిటీ చేయడం అనేది మంచిది. ఒక 10%. అద్భుతం. అలా చేసి ఖచ్చితంగా అది gratitude ని మంచి చూపించాలి కదా. తెలుసుకోవడం. కృతజ్ఞత లేకపోతే అవును. ఇప్పుడు కష్టం వస్తే తీర్చాడు ఈశ్వరుడు, ఉమ్. ఎండ్ ఆఫ్ ద డే కృతజ్ఞతను ఆవిష్కరించాలి. ఉమ్. రైట్ అండి. ఉద్యోగ సమస్యల్ని ఎలా అధిగమించవచ్చు అనే విషయం మీద రకరకాల పరిహారాలు చెప్పారు కాబట్టి ఎవరికి ఏది ఫీజిబుల్ గా ఉందో అది చేసుకుని ఈ ఉద్యోగ సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇంకేమైనా అవకాశం ఉంది అనుకుంటే, చేసుకుంటాం అనుకుంటే చిన్న మంత్రం కూడా ఇస్తాను. చెప్పండి. ఓం వద వాగ్వాదిన్యే నమః అనే మంత్రంతో వాళ్ళు నిత్యం జపం చేసుకుంటాం అంటే అతి తొందరగా ఉద్యోగం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓం వద వాగ్వాదిన్యే నమః. వద దాకి ధ ఒత్తు లేదు. ఓం వద. వధ అంటే అది మరి మళ్ళీ వద వేరు. కాదు, వద. వద చేసుకోవచ్చండి. ఉద్యోగం వచ్చేదాకా చేసుకోవచ్చు. రోజు 108 సార్లు డైలీ చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. అద్భుతం. చాలా చక్కగా వివరించారు రాఘవ్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి.